నమస్తే, నేను అంకిత. తెలంగాణ ప్రభుత్వంలోని సంచలన విషయాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయటకు తీసుకొచ్చారు. అయితే అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఆయన ఏ విషయాలను బయటకి తీసుకొచ్చారు అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం గురించి సంచలన విషయాలు బయట పెట్టారు అనేసి అంటున్నారు. అసలు ఆయన ఏం బయట పెట్టారు, అయితే ఏం జరగబోతుంది? ఈ తెలంగాణలో అసలు ఏం జరగబోతుంది పాలిటిక్స్ అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరుసటి రోజు నుంచే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఇది 3 నాళ్ళ ముచ్చట, చీతే ఊడిపోయే ముక్కు, ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చారు. తొలి రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక లెక్క చెప్పారు. 38 + 8 + 7 అని చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం నిలబడదు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారు అనేది కేసీఆర్ కానీ లేదా ఇతర బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ చెప్పినటువంటి మాటలు. అయితే దీని మీద రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో ఏం చెప్పారంటే, తనకై తాను ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకోవాలనే ప్రయత్నం చేయను, బట్ ప్రభుత్వం జోలికి వస్తే మాత్రం గేమ్ వేరే విధంగా ఉంటుంది అనేది ఆయన కేసీఆర్కి పరోక్షంగా హెచ్చరిస్తూ చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అనుమానంతో ముందుగానే రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 7గురిని ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు వాళ్ళు. అలాగే ఎమ్మెల్సీలు కూడా ఒక 6గురు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీని మీద మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, రాబోయేటువంటి రోజుల్లో మరింతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు. కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు పటిష్టంగా ఉంటుందో, పటిష్టంగా ఉండాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అవసరమో అంతమందిని మేము ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పి క్లియర్గా మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అనైతికము, తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకోవడం, దాని మీద మేము లీగల్ ఫైట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కేటీఆర్ ఒక విలేకరులతో చిట్ చాట్ చేస్తూ ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు తీసుకోవటం అనేది అనైతికము, వాళ్ళని రాజీనామా చేయించాలి, రాజీనామా చేయించిన తర్వాతనే వాళ్ళని తీసుకోవచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీలో టవల్ కప్పిన ఎమ్మెల్యేలందరినీ రాళ్లతోటి కొట్టాలి, గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు కదా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని రాళ్లతోటి కొట్టాలని అని చెప్పి ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు జర్నలిస్టులు ఒక ప్రశ్న వేశారు. మీరు చూపించినటువంటి మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తుంది. ఆ రోజున 2014లో 18 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆ రోజున తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు కదా. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంటే వాళ్ళలో 12 మందిని చేర్చుకున్నారు కదా. మీకు లేనటువంటి నైతికత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు అని చెప్పేసి అడిగారు. దాని మీద ఆయన సీరియస్ అవుతూ, ఎమ్మెల్యేలు తీసుకోవడానికి విలీనానికి తేడా తెలీదా మీకు అంటూ రివర్స్ అయ్యాడు జర్నలిస్టుల మీద. విలీనం అనేది చట్టబద్ధత అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు కేటీఆర్. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళటం అనేది అనైతికత అనేది ఆయన చెప్పినటువంటి లాజిక్. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, 38 మంది ఎమ్మెల్యేలు 7గురు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. మిగిలినటువంటి వాళ్ళని కూడా తీసుకొని 38లో 22 మంది కనుక కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది ఎక్కడ, అసెంబ్లీలో. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి ఏదైతే కేటీఆర్ చెప్పారో చట్టబద్ధత అనేది చట్టానికి అనుగుణంగా చేసామని చెప్పి ఇప్పుడు అదే చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది అని చెప్పి సంకేతాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా చూస్తున్నటువంటి సమయంలో ఇలాంటి పరిణామం ఉంటుంది అనే సంకేతాలు చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లీక్ చేసేసారు.
మరొక అంశం ఏంటంటే అసలు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ని తీసుకుని మంత్రి పదవి ఇచ్చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమితా ఇంద్రారెడ్డిని తీసుకొని టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మంత్రి పదవి ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఏంటంటే రాజీనామా చేసి ఇచ్చాడు ఆయన ఎమ్మెల్యే పదవికి శ్రీనివాస్ యాదవ్, కాబట్టి మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు. కానీ రాజీనామా ఇచ్చారు, ఇచ్చిన వెంటనే స్పీకర్ ఆమోదించకుండానే మంత్రి పదవి ఇచ్చారు. ఆమోదించిన తర్వాత ఇచ్చినట్టయితే ఈ క్వశ్చన్ రాదు. అంటే లాజికల్గా కన్ఫ్యూజ్ చేయాలి, లేదంటే లాజికల్గా మాట్లాడాలి అనేది కనిపిస్తుంది తప్పితే కేటీఆర్ వద్ద అసలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిలుపుకుంటారా నిలుపుకోలేరా, అసలు పార్టీ ఉంటుందా లేదా అనే దాని మీద స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆయన చేస్తున్నటువంటి మంత్రాలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు ఢిల్లీలో ఇన్ని రోజుల పాటు ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఈ పార్టీని వీడుతున్నటువంటి ఎమ్మెల్యేలని నిలుపుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. బీజేపీ పార్టీని ఆశ్రయించి బీజేపీ పార్టీ అండతోటి మద్దతుతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో గేమ్స్ స్టార్ట్ చేశారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. సో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీని అప్పచెప్పారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, తరచూ ఎన్నికల ముందు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది. అసలు లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచేంత బలం తెలంగాణలో బీజేపీకి లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ సహకారం అందించింది, అందుకే 8 మంది ఎంపీలు గెలుచుకోగలిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి లాజిక్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలుపుకోవాలి అని అంటే ఒక బీజేపీని ఆశ్రయించడమే మార్గంగా కేటీఆర్ భావిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే ఢిల్లీ వెళ్ళి ఆయన కూర్చున్నారు, ఢిల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలో మంత్రాలు సాగిస్తున్నారు, ఢిల్లీలోని గేమ్స్ ఆడుతున్నారు, ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి మాట్లాడుకొని ఆయన పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఢిల్లీలో మాట్లాడితే ఈయన హైదరాబాద్లో మాట్లాడారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటి, 7 మంది ఎమ్మెల్యేలే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంతమందిని తీసుకుంటారు, ఎంతమందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద వల వేస్తారు అని అంటే ప్రభుత్వం పటిష్టంగా ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఉంటుందో అంతమంది అని చెప్పారు ఆయన. సో పటిష్టంగా ఉండాలంటే విపక్షాలు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని గతంలో కేసీఆర్ కల్పించారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది వాళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. ఆ మేరకు పొంగులేటి కూడా లీక్లు ఇచ్చారు. సో ఇప్పుడు 22 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా పోతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఆ దిశగా టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి లీక్లు కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఎన్ని గేమ్స్ ఆడినప్పటికీ కూడా కేటీఆర్ ఈ వలసలు అనేవి ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు అంటే కేసీఆర్కి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 2018 ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకున్నారు. అంటే 100 మంది ఎమ్మెల్యేలు నాకు ఉండాలి, విపక్షంగా ఉండకూడదు, నిర్వీర్యం అయిపోవాలి, విపక్షాలు అసలు ఉండకూడదని. అంతకుముందు 2014లో 63 మందిని గెలుచుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి 15 మంది ఎమ్మెల్యేలని ఆయన తీసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు 64 మందితోటి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 64 మంది ఎమ్మెల్యేలతోటి. సో కాబట్టి పటిష్టం కావాలి అంటే 100 కావాలి. 100 కావాలంటే 68 ప్లస్ వేసుకుంటే ఇంకా వాళ్ళు 22 మందిని కనుక తీసుకుంటే అప్పటికి కూడా 100 అయ్యేటువంటి అవకాశం లేదు, అప్పటికి కూడా 90 రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయనేటువంటి సంకేతాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. వాస్తవంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రయత్నం చేస్తున్నారనేది ఒకనొక సందర్భంలో నడిచినటువంటి చర్చ. కానీ దానికి భిన్నంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లీక్స్ ఇవ్వడం జరిగింది. దీంతో ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్కి ఆయన గేమ్స్ ఫలించట్లేదు అనేది అర్థమైంది. సో ఆయన రేపు మాపు ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. ఈ లోపుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి లీకుల ప్రకారం అయితే. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది తప్పదు, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అనేది మాత్రం చెప్పొచ్చు. ఆ దిశగా ఆయన ఇచ్చినటువంటి లీక్స్ ఉన్నాయని కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.